హాయ్ అండి, మేము శైలజ. ఈరోజు బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ని ఈక్వల్గా పట్టుకొని మార్క్ చేసుకోండి. ప్లస్ ఖర్చు. నెక్స్ట్ నడుము పార్ట్ని సగంగా ఫోల్డ్ చేసుకోండి. 2 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకొని ఇది నడుము లూజు టక్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం. ప్లస్ మనం ఇక్కడైతే ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈక్వల్ తీసేసుకోండి. నెక్స్ట్ ఈ పార్ట్ నుండి ఇలా మార్క్ చేసుకోండి. ఇది మార్కింగ్ కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఇది ఖర్చు. నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా నడుము పార్ట్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద ఖర్చుని ఈ ఖర్చు పార్ట్ని వదిలిన తర్వాత ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇది మార్కింగు. ఈ మార్కింగ్కి ప్లస్ ఖర్చు కోసం 1/4 ఇంచ్ అంత ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ప్లస్ ఇలా ఈ 2 ఫోల్డింగ్స్ ఈక్వల్గా పెట్టుకొని ఇదండి ఇలా పట్టుకోవడం వల్ల నెక్ బ్రాడ్ అవుతుంది. ఒక పాయింట్ మన వైపు ఇలా నెక్ డీప్ ఎలా ఉంది, బ్రాడ్ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఇది ఖర్చు కోసం 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ ఎలా ఉంది, షోల్డర్ పాయింట్కి షోల్డర్ ఎంత ఉంది, షోల్డర్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఖర్చు కోసం తీసుకున్న తర్వాత ఇలా యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి. ప్లస్ ఇక్కడ నుండి ఆర్మ్స్ డౌన్ కోసం ఇక్కడ ఇటువైపు నుండి ఈ 2 ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 ఇంచ్ డ్రా చేసుకోండి. ఈ ఆర్మ్స్ డౌన్ ఉంది కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ పట్టి హుక్స్ దగ్గర నుండి చెస్ట్ లూజ్ని లాగి పట్టుకోవద్దు, నార్మల్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ లూజ్కి ఆర్మ్స్ లూజ్కి ఈక్వల్ అవుతుందా లేదా ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గర నుండి ఆర్మ్స్ లూజ్ ఈక్వల్ అవుతుందా లేదు, రాంగ్ అవుతుంది. దీన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఖర్చును వదులుకొని ఖర్చు నుండి ఆర్మ్స్ లూజ్ కోసం ఇలా మార్క్ చేసుకోండి. ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే ప్రాసెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.